గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా అతివల చేతిలోనే ప్రగతి అంటూ ప్రధాన వార్తనిచ్చారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలో ఉంది, వారికి అండగా ఉండే బాధ్యత మాది. ఎవరెన్ని కుట్రలు చేసినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన చేస్తున్నామని, తమ ప్రభుత్వంలో దళారులు దోపిడీదారులకు చోటు లేదని అన్నారు. వచ్చే లోక్సభ శాసనసభ ఎన్నికల్లో 33% మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసేవారు అధికారంలో ఉండలేరని, మహిళా లోకం పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన మహిళా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగిన మహిళా శక్తి మహాసభలో సీఎం ప్రసంగించారు. ఇక హడిల్స్ దాటేలా కసరత్తు అంటూ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో 5,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడంతో యువత సన్నద్ధమవుతోంది. ఈవెంట్స్ కోసం మైదానాల్లో సాధన చేస్తున్నారు అని చెప్పేసి కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం యువతతో కిటకిటలాడుతోంది అన్న వార్తను ఇచ్చారు. ఇక మీనాక్షి నామినేషన్ తిరస్కృతి, రాజ్యసభకు పోటీ యత్నంలో నిరాశ, అఫిడవిట్లో క్రిమినల్ కేసును దాచిపెట్టారంటూ చర్య, ఎఫ్ఐఆర్ఏ నమోదు కాలేదన్న కాంగ్రెస్, నేడు ఈసీతో భేటీకి నిర్ణయం. ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ప్రజలకు జవాబుదారీ అని, సీఎంకు కాదని అన్నారు. ఇక కాస్తులో ఉన్నవారికే పాస్ పుస్తకాలు, ప్రతి జిల్లాలోని 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే అన్న పొంగులేటి. పాలేరు నియోజకవర్గం కాకరవాయిలో పూర్తయిన సర్వే. ఇవాళ ఎన్డీఏ భేటీ ఉంది. హాజరు కానున్న పలువురు సీఎంలు, డిప్యూటీ సీఎంలు. ప్రభుత్వానికి పుష్కరం పూర్తి. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన మోదీ. రాజధానిలో వర్ష బీభత్సం. మల్కాజిగిరి, వినాయక్ నగర్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటల తరబడి రోడ్లపై నిలిచిన వాహనాలు. పాత బస్తీలో విద్యుదాఘాతంతో 2 మృతి. నేడు 4 జిల్లాలకు భారీ వర్ష సూచన. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో అతిపెద్ద తిమింగలం అంటూ 17.94 కోట్ల అక్రమాస్తులతో చిక్కిన R&B ఈఎన్సీ మోహన్ నాయక్. బహిరంగ మార్కెట్లో విలువ 150 కోట్లకు పైగా ఉంటుందట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి టాప్లో రౌడీలా రేవంత్ రెడ్డి అంటూ బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు, నన్ను అడ్డుకునే ధైర్యం శక్తి ఆయనకు లేవు, ఉద్యమాలు చేసి ఢిల్లీకొచ్చా, రేవంత్ల పార్టీలు మారి కాదు, సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి ఏ ప్రాజెక్టు అడ్డుకున్నానో సాక్ష్యాలు ఇవ్వండి, కమిటీ ఇచ్చే ఏ నివేదికకైనా కట్టుబడి ఉంటా, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు. ఇక మహిళల రాజ్యం ఇది, ప్రభుత్వ సరఫరా వ్యవస్థలన్నీ ఆడబిడ్డల చేతికే, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం, పంట మార్పిడిపై ఆడబిడ్డలే అవగాహన కల్పించాలి, ఆడవారితో పెట్టుకున్నోడు అధికారంలో ఉండలేడు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మగువకు తొలి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు, 553 బస్సులు మహిళా సంఘాలకు అందజేత. ఇక R&B ఈఎన్సీ ఆస్తులు 200 కోట్లు, మోహన్ నాయక్ ఆయన మిత్రులు బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు. మీనాక్షికి షాక్, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ. గడపకు చేరని గణన, జనగణనలో ఇళ్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని ప్రకటించిన గణాంకాల శాఖ. బట్ ఏ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. క్షేత్రస్థాయిలో 40% కూడా కంప్లీట్ అయినట్టు లేదు అనేదే ఈ వార్త. పుష్కర ప్రధాని అంటూ తొలి ప్రధాని నెహ్రూ 4,398 రోజుల రికార్డును అధిగమించిన మోదీ. ఇవాల్టితో స్వతంత్ర భారత్లో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డ్. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ, హాజరవనున్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. మీనాక్షికి వెన్నుపోటు పొడిచిందెవరు? 3వ కంటికి తెలియకుండా ఆమెకు రాజకీయ మరణ శాసనం నమ్మించి మధ్యప్రదేశ్ దాకా పంపి గొంతు కోసిన నేతలు. రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలు. ఎమ్మెల్యేల బలం లేకుండానే బీజేపీ 3వ అభ్యర్థిని నిలిపే వ్యూహానికి సహకారం ఎవరిది? మీనాక్షి కేసు గురించి చెప్పింది టీ కాంగ్రెస్ నేతలే అంటూ వార్తను
హైలైట్ చేశారు. ఇక పావుగంట వాన సిటీ హైరాణ, తొలి వర్షానికి అతలాకుతలం, చక్రబంధనంలో మహానగరం. విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ చట్టం, కాంగ్రెస్ సర్కార్ కొత్త నిర్ణయం. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇక డీబీటీ విధానంలోనే అమలు, 4 విడతల్లో నిధులు రిలీజ్, ఖాతాలో ఫీజు జమైన వారంలో కాలేజీలకు విద్యార్థులు చెల్లించాలి, లేదంటే ఆర్ఆర్ చట్టం ప్రయోగం, నిధుల రికవరీతో పాటు చర్యలు. సర్కార్ నూతన మార్గదర్శకాలు జారీ, గత జీవో 7 పూర్తిగా రద్దు, గుట్టుగా జీవో 8-9ని జారీ చేసిన సర్కార్, పాత వారికి పాత నిబంధనలే వర్తింపు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. 1 కాదు 2 ప్రమాదాలు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్లో మొదట SMS-2లో ఉలికిన 60 టన్నుల ఉక్కు ద్రవం, కొద్దిసేపటికే SMS-1లో పేలిన లాడిల్. అంటే 1 ప్రమాదం కాదు 2 ప్రమాదాలు జరిగాయి. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోమంటున్నారు మంత్రి నారా లోకేష్. మరోవైపు ఎటు చూసినా కన్నీటి ఉప్పెనే, సంక్లిష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్, జీఎస్టీ సహా అన్ని రకాల పన్ను వసూళ్లకు సాంకేతిక వినియోగము, జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగానే శాఖల వారీగా ప్రణాళికలు, స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికపై సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు. మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ, రాజ్యసభ నామినేషన్ తిరస్కృతి. పెట్టుబడి రాయితీ ఇంకెప్పుడు, గతేడాది అక్టోబర్లో దెబ్బతీసిన మొంత, 4.19 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం, 411 కోట్ల సాయం కోసం రైతుల ఎదురుచూపులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఉక్కు భద్రత తుక్కు అంటూ ప్రైవేటీకరణ ముప్పు తప్పినా పొదుపు పేరిట ప్రమాదం. ఇక తల్లికి వందనం జూలైలో మొదటి వారంలోనే విడుదలకు కసరత్తు, యూనిట్ ₹50 ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. సాక్షి, తోతాపురికి ఉరి, సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు, గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలుకు ఫ్యాక్టరీలు విముఖత. నేడు విశాఖకు వైఎస్ జగన్, స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.